గ్రంథంలో మొత్తం ప్రపంచ చరిత్ర అంతా కూడా ముందుగానే దేవుడు చెప్పేశాడు. ఇదిగో ఈ లోకంలోనికి కొన్ని రాజ్యాలు రాబోతున్నాయి. మొదట బబులోను సామ్రాజ్యం రాబోతూ ఉంది. దాని తర్వాత మాదీయుల పారసీకుల రాజ్యం రాబోతుంది. దాని తర్వాత గ్రీకుల సామ్రాజ్యం రాబోతుంది. ఆ గ్రీకుల సామ్రాజ్యం దాని అధినేత చనిపోయిన తర్వాత నలుగురు మధ్య విభాగింపబడుతుంది. దాని తర్వాత రోమా సామ్రాజ్యం రాబోతుంది. ఆ దినములలో దేవుని రాజ్య సువార్త ప్రారంభం అవుతుంది. ఈ సువార్త జరుగుతున్న తరుణంలో అంచె దినాలు ఎలా ఉంటాయంటే, అంచె దినాల్లో ఒక అబద్ధ క్రీస్తు రాబోతూ ఉన్నాడు. 10 దశరాజ్య కూటమి ఏర్పడుతుంది. 10 రాజ్యాలు కలిపి ఒకరికి అధికారం ఇస్తారు. ఈ లోపు దేవాలయం కట్టబడుతుంది, యెరూషలేము దేవాలయం. దాని తర్వాత యూఫ్రటీస్ నది ఎండిపోద్ది. అబద్ధ క్రీస్తు ఒక అతను వస్తాడు. వచ్చి ఆ పరిశుద్ధ ఆలయంలో గర్భగుడిలో కూర్చుంటాడు. కూర్చుని ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దాన్ని అంతటినీ కూడా అతడు ఎదిరిస్తాడు. దేవాలయాలన్నీ ముగించేస్తాడు. క్రైస్తవ దేవాలయాలు, మహమ్మదుల దేవాలయాలు, హైందవుల దేవాలయాన్ని ముగించే ఆయన క్లోజ్ చేసేస్తాడు. తర్వాత జర్మనీ, రష్యా, లిబియా, ఈ మిత్ర దేశాలు ఇస్రాయేల్ దేశం మీద యుద్ధానికి వెళ్తాయి. అతడు 7 సంవత్సరాలు వారితో సంధి చేసుకుంటాడు ఇస్రాయేల్తో. 3.5 సంవత్సరాలకే 42 నెలలకే సంధి బ్రేక్ అయిపోద్ది. ఆ 42 నెలలు అయిన తర్వాత ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ యేసయ్య దిగి వస్తాడు. ఇది కాన్సెప్ట్.